అయితే శివబాలాజీ గారు మీరు చెప్పండి, మీ మిస్సెస్ చేసే ఉగాది పచ్చడి బాగుంటుందా, మీ మదర్ చేసే ఉగాది పచ్చడి బాగుండేదా? ఇదేంటి క్వశ్చన్? ఇవి కదా కావాలి మాకు. థంబ్నెయిల్స్ పడిపోతాయి. మేము కోరుకునేదే కంటెంట్ అసలు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు గుర్తుండేది అమ్మమ్మ చేయటం గుర్తుంది. క్వశ్చన్ పేపర్ లో లేని ఆన్సర్లు చెప్తున్నాడండి. ఓకే, అమ్మమ్మ గారు చేసే పచ్చడి బాగుండేది. తర్వాత మార్కులు ఎవరికి ఇస్తారు? తర్వాత అమ్మదైతే ఇది క్వశ్చన్ మారుదామండి, వెళ్ళిపోదాం. భయపడ్డారు. ఓకే, సో ఉగాదిలో ఈ పచ్చడి తిన్నాం అంటే షడ్రుచులతో ఉంటుంది, అది జీవితానికి అన్వయించుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. సో చాలామంది అది ఒక ఫెస్టివల్ చేసుకున్న ఫలహారంలానే ఫీల్ అవుతూ ఉంటాం కదా. మీ వరకు మీరు ఎలా డిఫైన్ చేస్తారు ఈ షడ్రుచుల కాన్సెప్ట్ని? యాక్చువల్గా ముందు అయితే జస్ట్ అదొక డిష్ లాగానే నాకు తెలుసు, అంటే దాని మీనింగ్స్ చెప్పలే. మధువే వచ్చేసి ఫస్ట్ ఏం టేస్ట్ వస్తుంది, ఎందుకు ఫస్ట్ టేస్ట్ రావాలని అడిగేవాడిని. అప్పుడే తను వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది, ఒక్కొక్క దాని చేదుకు ఇలా ఉంటుంది, పులుపు ఉంటే ఇలా ఉంటుంది, తీపి ఉంటే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టేస్ట్ ఏంటి అని అడుగుతారు. నాకు వేసుకున్న టేస్ట్ అన్ని టేస్ట్ కనిపిస్తుంది. నేను కొంచెం ఇక్కడ మ్యానిపులేట్ చేస్తాను నా డిష్ని. అంటే ఫస్ట్ ఆ సిరప్లో కొంచెం స్వీట్నెస్ వచ్చేలాగే చేస్తాను అనమాట. సో ఎవరు తిన్నా ఫస్ట్ స్వీట్ వస్తుంది, దాని తర్వాతే వెన్ యూ చూ ఆన్. అండ్ నేను పెద్ద పెద్ద ముక్కలు వేయను, అండ్ మేమేంటంటే గ్లాస్లో అట్లా తాగం, జస్ట్ ఒక స్పూన్ పచ్చడి, అదే అలవాటు చిన్నప్పటి నుంచి. సో ఆ స్పూన్లోనే చాలా ఫైన్గా, ఈవెన్ వేప పూత కూడా మనకి వచ్చినా అది మనల్ని అన్ప్లెజెంట్గా ఫీల్ చేయనీయకుండా చాలా చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తా అనమాట. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో అందుకని మోస్ట్లీ స్వీట్ వస్తుంది. దాని తర్వాత ఇంకా పులుపు, మామిడికాయ అవన్నీ ఉంటాయి కదా, పులుపు వగరు అన్ని ఫాలోస్. సో మీకు ఆ డిఫైన్ చేయడం అనేది తన నుంచి మీకు తెలుసు, మధు నేర్పించింది. సో ఈ షడ్రుచుల్ని మనం డైలీ లైఫ్లో ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎలా యాప్ట్ చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు మీరు? పాజిటివిటీ. మనం ఎంత పాజిటివిటీ మనం ఫోకస్ పెట్టామంటే అదర్ థింగ్ అంతా ఇన్విజిబుల్గా ఉంటుంది మనకి. అండ్ ఇంకోటి కూడా మెయిన్ ఏంటంటే మనకి జనరల్గా వచ్చేసి మనం ప్రయత్నం చేసామంటే ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ ఒకరు నేర్పించే వాళ్ళు ఉన్నారు, సొసైటీలో వర్క్ చేయడానికి చాలామంది ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ బీయింగ్ హ్యాపీ అనేది మన చేతిలోనే ఉంది, అది మాత్రం నేర్పిరు. సో అది నేర్చుకోవడం ప్రయత్నం చేయాలి. దీన్ని చెప్పడానికి కూడా ఎవరు లేరే, అది నేర్పించడానికి ఎవరు లేరు, అది మనమే నేర్చుకోవాలి అది. సో అది ఉంటే మాత్రం మనకి మిగతా థింగ్స్ అంతా, అంటే కంపారిజన్ చేసుకోము, అండ్ కంపారిజన్ చేసుకుంటే తర్వాత ఈర్ష్య వస్తుంది. సో ఇవన్నీ నెగిటివిటీస్ ఎక్కువ వస్తుంటాయి. సో ఫస్ట్ మనం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేసామంటే దెన్ దీస్ ఆర్ థింగ్స్ ఆర్ ఎలిమినేట్ అయిపోతాయి. ప్రజెంట్లో ఉండాలి, జస్ట్ పాజిటివ్గా వెళ్ళిపోవాలి. పాజిటివ్గా